ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు ఫలించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. మరి ఈ నూతన సంవత్సరము ఈ మొట్టమొదటి దినాన్న దేవునికి కృతజ్ఞత కానుక మనం చెల్లిద్దాం. దేవుని కార్యాలు మనం అందరం కలిసి చేద్దాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని నామాలకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరము ఈ మొట్టమొదటి దినాన్న దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని ఈ సంవత్సరములో నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు కదా, దేవుని కనులు ఈ 2026వ సంవత్సరము ఈ మొట్టమొదటి దినం మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా నీ మీద ఉంటాయంట. ఆమేన్. హల్లెలూయా. ఈ ఈ నూతన సంవత్సరం అంతా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. దేవుని దృష్టి నీ మీద ఉందంటే అపవాది దృష్టికి మీద నీ మీద పడదంతే. ఈ నూతన సంవత్సరంలో నీ ఉద్యోగంలో నువ్వు దీవించబడబోతూ ఉన్నావు, వ్యాపారంలో నువ్వు దీవించబడుతూ ఉన్నావు, కుటుంబ పరంగా నువ్వు దీవించబడబోతూ ఉన్నావు, ఆరోగ్యపరంగా నువ్వు దీవించబడబోతూ ఉన్నావు, ఫైనాన్షియల్గా కూడా యేసు నామంలో నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు అంతే. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టే ఈరోజు నువ్వు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టు, మర్చిపోవద్దు. ఆయన అంటున్నారు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ మీద ఉంటాయంట. నువ్వు భయపడొద్దు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నేను ఇది ఎదుర్కోవాలి, తండ్రి ఇది సాధించాలి, దేవా నేను అక్కడికి వెళ్ళాలని నువ్వు ఆలోచన పడి ఆందోళన పడొద్దు. దేవుడు చెప్తున్నాడు, సమస్తము నేను చూసుకుంటానని. నువ్వు ఒక్కటే కోరుకోయిన ఈ సంవత్సరంలో, ప్రభువా నీ నామానికి మహిమ కలుగునట్లు ఇదిగో నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, మీరు ఆశీర్వదించండి అంతే. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము ఘనపరచబడింది. ఈరోజు ఆయన నామమునకు మహిమ కలిగేటట్లు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తారంతే. ఆమేన్. బహుశా 2025వ సంవత్సరంలో కొన్ని పనులు నీ జీవితంలో జరగలేదేమో, నువ్వు అనుకున్న కార్యాలు కొన్ని నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయావేమో. కానీ ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన్న దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయనే నీతో ఉండి సమస్త కార్యాలు కూడా నీకు మేలుగా కలిగేటట్లు దేవుడిని జీవితంలో జరిగించబోతున్నారు. ఆమేన్. ఈ రోజంతా కూడా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఏది అడుగుతావో ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నూతన సంవత్సరాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. కాబట్టి ఆయన అడుగు, ప్రభువా నాకు ఈ విషయంలో నీ సహాయం కావాలి, నీ వాగ్దానం నాకు కావాలి, ప్రభువా నువ్వు ఏదైతే నాకు మాట ఇచ్చావో నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని ఈరోజు ప్రార్థన చేయి. సంతోషంగా దేవుణ్ణి అడుగు. నూతన సంవత్సరము దేవుడు నీకు ఇచ్చినందుకు ఆయనను స్తుతించు, నువ్వు ఆనందపడు. నీ జీవితంలో మేలు కలిగేటట్లు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో దేవుడు ఈ సంవత్సరంలో నీ పట్ల, నీ సమస్తము పట్ల ఆయన చేయబోతూ ఉన్నారు, నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరము ఈ మొట్టమొదటి దినాన మీరు ఏదైతే గొప్ప వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.